నువ్వేం చేయాలి? ప్రభువా, నేను ఇదిగో రోడ్డు మీదకి వెళ్తున్నాను, లేకపోతే ఉద్యోగానికి వెళ్తున్నాను, లేకపోతే నేను ఇదిగో కాలేజీకి వెళ్తున్నాను, లేకపోతే ఇదిగో నలుగురితోనే నేను కొంచెం లోకంలోకి వెళ్తున్నాను. నీ జ్ఞానం నాలో ఉంచు. నేను ఎక్కడ నోటితో కానీ వాళ్ళతో కానీ చెడులోకి వెళ్లకుండా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుని వెళ్ళు. నువ్వు ముందే నిర్ణయించుకో. ఆవిడ ఏమన్నా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాడు ఏం మాట్లాడినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నేను రెచ్చగొడితే ఏం చేయాలి? నువ్వు నోటికి చిక్కం పెట్టుకోవాలి. రెచ్చగొట్టి నేను ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలి? వారి గురించి ప్రార్థన చేయాలి అని ముందే ప్రిపేర్ అయిపోయి ఇంట్లో. తెలిసి తెలియక ఇలా మాట్లాడింది, తనకి జ్ఞానాన్ని ఈ ప్రభువా అని అప్పుడు లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నీ మనసు ఉంటుందమ్మా. మామూలుగా అయితే ముక్కు పగలగొట్టగాల్సిన అక్క ముక్కు పగలగొట్టడం మానేసి ప్రేమను ప్రదర్శిస్తుందంటే, ప్రభువా నేను జ్ఞానవంతురాలని అయ్యాను, ప్రభువా నీ జ్ఞానం నాకు ఇచ్చావు, ఇది ఓర్చుకునే శక్తిని ఇచ్చావు, సహనాన్ని ఇచ్చావు అని వెంటనే దేవునికి స్తుతులు చెల్లిస్తుంటే పరలోకం లేచి నిలబడద్దు.